ఇప్పుడు ఐవీఎఫ్కి మంచి సక్సెస్ రేట్ ఉంది కదా మ్యామ్. సో జనరల్గా ఐవీఎఫ్ ఎప్పుడు సజెస్ట్ చేస్తారు? పెళ్ళయ్యాక ఎన్ని ఇయర్స్ తర్వాత, అంటే పిల్లలు పుట్టట్లేదు అని తెలిసాక ఎన్ని ఇయర్స్కి ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు? అసలుకి ఏంటంటే ఒక 1 ఇయర్ అయ్యాక, పెళ్ళయ్యాక 1 ఇయర్ అయ్యాక కూడా పిల్లలు లేరు అంటే టెస్ట్ చేసుకోవటం ఇంపార్టెంట్. అది కొంతమందికి ఏంటంటే యంగ్ ఏజ్లో పెళ్ళైన వాళ్ళకి, అదే ఓల్డ్ ఏజ్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 30 ఇయర్స్ ఆ పైన పెళ్ళైన వాళ్ళకి, లేదా ఇంతకుముందు ఇన్ఫెక్షన్స్ ఉన్న, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న, ఫైబ్రాయిడ్స్ ఉన్న, ఎండోమెట్రియోసిస్ ఉన్న, ఏదైనా సర్జరీస్ చేసుకున్నా కానీ వాళ్ళు ఎర్లీగా చూపెట్టుకొని వాళ్ళ కండిషన్కి ఏమైనా తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలేమో అనేది ఒకసారి ఐడెంటిఫై చేసుకోవాలి. అలానే మగవాళ్ళల్లో కూడా ఏమైనా స్పర్మ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా అంతకుముందు ఇన్ఫెక్షన్స్, ఆపరేషన్స్, హెర్నియా ఆపరేషన్స్ ఇలాంటివి జరిగినప్పుడు ఏమంటే ముందుగానే డాక్టర్ని అప్రోచ్ అయ్యి సిమెన్ అనాలిసిస్ ఒకటి చేసుకుంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ టెస్ట్లన్నీ చేశాక బేసిక్గా ఏం చేస్తామంటే ఓవరీస్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, యూట్రస్ ఎలా ఉంది, దాని లైనింగ్ బాగానే ఉందా లేదా, ట్యూబ్స్ బాగున్నాయా లేదా, ఆడవాళ్ళకి అంతవరకు చేస్తాం. మగవాళ్ళకి స్పర్మ్ టెస్ట్ చేస్తాం. ఈ అన్ని టెస్ట్లో ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేస్తాం. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఏంటి అనేది సజెస్ట్ చేస్తాం. కొంతమంది సో అందరికీ ఐవీఎఫ్ అనేది అస్సలు కానే కాదు. కొంతమందికి సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ పీసీఓస్లో అలా అయిందనుకోండి, వాళ్ళకి జస్ట్ వెయిట్ లాస్తోనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కొంతమందికి ఏంటంటే ట్యూబ్స్ ప్రాబ్లం ఉంటుంది, అంటే ట్యూబల్ బ్లాక్ కానివ్వండి, లేదా స్పర్మ్ ప్రాబ్లం, ఇలాంటి వాళ్ళకే మెయిన్గా డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఏ ఏజ్లో చేసుకోవాలి, పెళ్ళైనాక ఎన్ని రోజులకి చేసుకోవాలి అనేది ఏమి క్యాలిక్యులేషన్స్ ఉండవు. డైరెక్ట్గా వెళ్ళిపోవటమే ట్రీట్మెంట్కి. స్పర్మ్ ప్రాబ్లం ఉంది, ఐడెంటిఫై చేసాము, 24 ఇయర్స్ ఫీమేల్ వాళ్ళ మదర్ కాబోయే ఆమెకి 24 ఇయర్స్ అనుకోండి, బట్ స్టిల్ వాళ్ళకి స్పర్మ్ ప్రాబ్లం కాబట్టి ఇమీడియట్గా వెళ్తాము, దట్స్ ఓకే. కొన్నిసార్లు ఏమంటే స్పర్మ్ ప్రాబ్లం ఉందనుకోండి, గ్రాడ్యువల్గా ఆ స్పర్మ్ జీరోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో తెలవంగానే స్పర్మ్ని ఫ్రీజ్ చేసుకోవాలా, ఎమ్మటే ఐవీఎఫ్కి వెళ్తే వాళ్ళకి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది 24 ఇయర్సే, నాకు మ్యారేజ్ అయ్యి 6 మంత్సే, అప్పుడే నేను ఎందుకు ఐవీఎఫ్ చేసుకోవాలి అని వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళకి ఏంటంటే ఒక 2 ఇయర్స్కో 6 మంత్స్కో ఆ టైం ఫ్రేమ్ మనం చెప్పలేం. ఆ స్పర్మ్ జీరో అయిపోతే అప్పుడు ఇంకా మళ్ళీ ఎవరం ఏమి హెల్ప్ చేయలేము అనమాట. సో ఎప్పుడైతే ప్రాబ్లం ఐడెంటిఫై అయిందో ఎమ్మటే దానికి ట్రీట్మెంట్ చేసుకోవటం బెస్ట్. లేదా అట్లీస్ట్ ఎగ్ ఫ్రీజింగో, స్పర్మ్ ఫ్రీజింగో సిచ్యువేషన్ని బట్టి, అవసరాన్ని బట్టి చేసుకుంటే ఏమంటే ఫ్యూచర్లో రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే.